కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు ధర్నా నిర్వహించాయి. సంఘాలు, వృత్తిదారులు, సామాజిక సంఘాలు, మహిళా రంగాలు దేశవ్యాప్తంగా 675 రంగాలు తమ హక్కుల కోసం ఈరోజు పోరాటానికి పిలుపునిచ్చాయి. ఇది పోరాటం కాదు, ఈరోజు ఇచ్చినటువంటి పిలుపు కలెక్టర్లకు హెచ్చరిక కార్యక్రమం. మీరు మా డిమాండ్లు ఆమోదించకపోతే, మా సమస్యలు పరిష్కరించకపోతే, బీజేపీ ప్రభుత్వం తెచ్చినటువంటి కార్మిక చట్టాలని అణచడానికి తెచ్చినటువంటి కార్మిక కోడలను ఉపసంహరించకపోతే కబ్బడ్దారాన్ని హెచ్చరించడానికి ఈ కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయడానికి, కార్పొరేటర్కి ఊడిగం చేయడానికి ఈ చట్టాలని ఉల్లంఘిస్తూ ఇప్పటికే నోటీసులు ఇస్తుంది. దీన్ని రద్దు చేయాలి. అదేవిధంగా రైతులకి స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రైతాంగానికి 50% పెట్టుబడి ఇస్తామని చెప్పినటువంటి బీజేపీ ప్రభుత్వం ఇది విస్మరించింది. అదేవిధంగా శ్రామికులకి, స్కీమ్ వర్కర్లకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా 26,000 రూపాయలు కనీస వేతనం ఇస్తామని చెప్పింది. వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే వాళ్ళకి రోజుకి 1,200 ఇస్తామని చెప్పింది. ఇవి ఒక్కటి కూడా అమలు జరగలేదు. ఇది హక్కుల కోసం, మా సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా 542 జిల్లా కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించడం జరిగింది. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం దిగి రావాలి. రెండవది, మన రాష్ట్ర సంపదను దోచిపెట్టడానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు అదానితో ఒప్పందం చేసుకొని కోట్ల రూపాయల లంచాలు తీసుకొని 18,000 కోట్ల రూపాయల కరెంటు ఛార్జీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద మోపాయి. అందుకోసమే అదానిని అరెస్ట్ చేయాలి. ఈ రాష్ట్ర సంపదను దోచుకోవడానికి భూములు లాక్కున్న అదాని వెనుక్కున్నటువంటి భూములను వెనక్కి తీసుకోవాలి, విచారణ చేపట్టాలని మా అన్ని సంఘాల తరపున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.